కొరకు సిలువేయబడ్డారు, రక్తాన్ని చిందించారు. ఇదిగో గమనించే మాట ఏమిటంటే సుగంధము గల లవంగి పట్ట యేసునాథుడే. ఇదిగో ఈయనే గొప్ప ఔషధ గుణము కలిగిన పాప రోగాన్ని శరీర రోగాన్ని ఆయక బాగు చేసేటువంటి సర్వరోగ వైద్యుడు. సర్వరోగ ఇట్టి రోగం పైన అట్టి రోగం పైన ఎట్టి రోగం పైన ఎట్టి. ఇక మూడవదిగా ఏమిటంటే నిమ్మగడ్డి నూనె. చెప్పండి గట్టిగా, నిమ్మగడ్డి నూనె. ఈ నిమ్మగడ్డి యొక్క నూనె యొక్క ప్రత్యేకత ఏమిటంటే పుండ్లు బాగవుతాయి, కడుపు వాపు తగ్గుద్ది. ఇంగ్లీషులో గమనించే మాట ఏమిటంటే స్వీట్ కెలామస్ అనబడే పేరుతో పిలుస్తారు. స్వరము బాగా వస్తుంది, ఆస్తమా నయము చేస్తుంది, దగ్గు జ్వరం తగ్గుతుంది. ఇప్పుడు ఆ నిమ్మగడ్డి నూనె ఎక్కడుందా అని పరిగెడతారేమో మీరు. గమనించే మెదడు సమస్యలు, మెదడు పనితీరు, జ్ఞాపక శక్తి, తెలివితేటలు, జ్ఞానం. నిమ్మగడ్డి నూనె ద్వారా జ్ఞానం, నిమ్మగడ్డి నూనె ద్వారా తెలివితేటలు, నిమ్మగడ్డి నూనె ద్వారా పనితీరు, మెదడు పనితీరు, మెదడుకుండే సమస్యలు, మెదడుకుండే జబ్బులన్నీ తగ్గి గొప్ప జ్ఞానము కలిగిన వాళ్ళు అవుతారు నిమ్మగడ్డి నూనె. బోలో యేసు మహారాజుకు. గమనించే మాట ఏమిటంటే ఈ నిమ్మగడ్డి నూనె అంటే అర్థం ఏమిటంటే జ్ఞానమయున్న యేసు క్రీస్తు ప్రభు, జ్ఞానమయున్న యేసు. జ్ఞానం, అందుకే యేసు నమ్మితే జ్ఞానం. యేసు నమ్మినందరూ సైంటిస్టులు అయ్యారు. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభుని అమాయకులు చదువులేని వాళ్ళు నమ్ముతారన్నాడు. అయ్యా, అంతరిక్షములోకి వెళ్ళిన సునీత విలియమ్స్ గారి టీం అంతరిక్షములోకి వెళ్ళి అంతరిక్షములో క్రిస్మస్ పండుగ చేశారు. అంతరిక్షములో తెలివి తక్కువ వాళ్ళ